పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందన్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు జనసేనతో పొత్తుపై చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, రాష్ట్రంలో జనసేన పార్టీతో పొత్తు అవసరం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంలో జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని, అధిష్టానానికి కూడా ఈ విషయమే చెప్తామన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో విజయం రావచ్చన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన వింగ్ స్పందించింది. పొత్తులపై జాతీయ స్థాయిలో తుది నిర్ణయం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దే అని తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు ఉంటుందా లేదా అన్నదానిపై తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. జనసేనకు బలంగా ఉన్న స్థానాల్లో ఖచ్చితంగా క్యాండిడేట్లను నిలబెట్టి పోటీ చేస్తామన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో జనసేనను మరింత బలపరిచేందుకు జన సైనికులు కృషి చేస్తున్నారన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.